ఇంట్లో పిండిలేమీ లేనప్పుడు సింపుల్‌గా ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఒక కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని బౌల్‌లో వేసుకోవాలి. అలాగే ముప్పావు కప్పు పెరుగు వేసుకొని రవ్వ అంతా ఒకసారి కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, టేస్ట్‌కి తగినంత ఉప్పు, జీలకర్ర అలాగే 2 స్పూన్ల బియ్యపిండి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా తీసుకొని చేత్తోని పాన్‌లో వేసేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోసని టమాటో సాస్‌లో కానీ, అల్లం పచ్చడిలో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.